అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఈ మహానాడు కార్యక్రమంలో పాల్గొనటం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. నారా లోకేష్ యువత కోసం ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ముందుంటారని అన్నారు. హంద్రినివా కాలువ పనుల్ని పూర్తి చేయడంలో ఎంతో కృషి చేశారన్నారు. సింగనమల నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్లమెంటు నుంచి అవసరమైన నిధులను తెప్పించి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఈరోజు సింగనమల నియోజకవర్గంలో మండల కేంద్రమైన గారదిన ప్రాంతంలో మినీ మహానాడు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యురాలు బండారు శ్రావణశ్రీ గారు, నియోజకవర్గ పరిశీలన వచ్చినటువంటి పర్వీన్ దాస్ గారు, అదేవిధంగా దిశోప కమిటీ సభ్యులైనటువంటి కేశవరెడ్డి గారు, నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంతో పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు నిజంగా ఒక పండుగ వాతావరణంలాగా ఈరోజు ప్రతి కార్యకర్త కూడా ఈరోజు ఎంతో సంతోషంతో కార్యక్రమంలో పాల్పంచుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక సమస్యలతోటి కొట్టుబెట్టాడుతున్నటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి మరియు సంక్షేమ దిశగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తీసుకోవడమే కాదు, ప్రతి కార్యకర్తని గుర్తించి ప్రతి కార్యకర్తని గౌరవించి మన ప్రీతమ నేత నారా లోకేష్ గారు వారి యొక్క సమస్యలు వింటూ ప్రత్యేకంగా యువత కోసం ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక కంపెనీలతో మాట్లాడి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలతో మాట్లాడి మన రాష్ట్రానికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా లక్షలాది కోట్ల రూపాయలు ఈరోజు పరిశ్రమలు రాబోతున్నాయి. ఆ పరిశ్రమల ద్వారా వేలాది మందికి ఈరోజు ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. కాబట్టి గత 5 రోజుల క్రితమే నారా లోకేష్ గారు మన అనంతపురం జిల్లాలో పర్యటన చేసి గుత్తి దగ్గర ఉన్నటువంటి బేతాపల్లి దగ్గర దాదాపు 22,000 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్నటువంటి సోలార్ మరియు విండ్ పవర్ ప్రాజెక్టు ఈరోజు ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా మన అనంతపురం జిల్లా వాసులు దాదాపు 10,000 మందికి అక్కడ ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. కాబట్టి ఇలాంటి కార్యక్రమాల ద్వారా అనంతపురం జిల్లాకి ప్రత్యేకమైనటువంటి ఒక శ్రద్ధ చూపిస్తూ నారా లోకేష్ గారు మరియు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు అనేక సంస్కరణలు తీసుకొస్తూ ప్రత్యేకించి అందరినీవా కాలువని వెడల్పు చేసే కార్యక్రమాన్ని దాదాపు 3,000 కోట్ల రూపాయలు వెచ్చించి అనంతపురం జిల్లా సస్యశ్యామలం చేయడానికి వారు పాటుపడుతున్నారు. అదేవిధంగా ఈరోజు మహానాడులో మినీ మహానాడులో తీర్మానం చేసుకుంటూ ఈరోజు దాదాపుగా 6 మండలాల్లో ఉన్నటువంటి అనేక సమస్యల పట్ల ఎక్కడికక్కడ మనం చర్చించుకొని ఆ తీర్మానాలన్నీ కూడా ఆమోదింపజేసుకొని మన రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి మహానాడు కడపలో జరిగేటువంటి మహానాడులో ఈ తీర్మానాలను కూడా పొందుపరిచి తప్పకుండా వెనుకబడినటువంటి సింగనమల నియోజకవర్గాన్ని అన్ని రకాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈరోజు మేమందరం కూడా పోరాటం చేయడం జరుగుతూ ఉంది. తప్పకుండా మన నిధులు తీసుకొచ్చేటువంటి బాధ్యతని ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ఎంపీ గారు, నేను, అదేవిధంగా మా యొక్క ఉన్నటువంటి కమిటీ అందరూ కూడా ఈరోజు తీర్మానాలు చేసుకొని ముందుకి సింగనమల నియోజకవర్గంలో ప్రత్యేక సాగునీటి సమస్యలు, తాగునీటి సమస్యలు రెండు కూడా మేము తీర్చేటువంటి ప్రయత్నంలో భాగంగా ముందుకెళ్తున్నాము. ఈరోజు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వేలాదిగా తరలించినటువంటి కార్యకర్తలందరూ కూడా ఈరోజు వాళ్ళ యొక్క అభిప్రాయాలు, వాళ్ళ యొక్క మనోభావాలు కూడా చెప్పి చర్చించడం జరిగింది. చిన్న చిన్న సమస్యలు ఉంటే కూడా ఒక కుటుంబ సభ్యులాగా, పెద్ద కుటుంబం కాబట్టి చిన్న సమస్యలు అది మామూలే కాబట్టి వాటిని చర్చించుకొని ఇంకా ముందుకెళ్తూ భవిష్యత్తులో సింగనమల నియోజకవర్గంలో అత్యధిక మేరతో ఇక్కడ అభ్యర్థులు గెలిచేటువంటి ఒక స్థాయికి తీసుకెళ్లడమే కాదు, రానున్న పంచాయతీ ఎలక్షన్స్లో కావచ్చు, ఎంపీటీ ఎలక్షన్ కావచ్చు, జడ్పీటీ ఎలక్షన్ కావచ్చు, అన్ని చోట్ల కూడా తెలుగుదేశం పార్టీ విజయదుందుని మోగించేలాగా మేమందరూ కూడా కలిసి పనిచేస్తామని చెప్పేసి ఒక తీర్మానాన్ని కూడా మేము తీసుకోవడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఈరోజు రేపు మార్నింగ్ అంటే రేపు ఉదయం జరిగేటువంటి జిల్లా మినీ మహానాడుకి తరలి వచ్చి తెలుగు తమ్ములందరూ కూడా దిగ్విజయం చేయాలని చెప్పేసి మేమందరూ పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపుతో పాటు కడపకు కూడా వేలాదిగా తరలి వచ్చి కడప విజయం అంటే కడపలో చేసేటువంటి మహా గర్జనని ఆ మహానాడిని తలపించేలాగా ఈరోజు ఖచ్చితంగా అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాం.